ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని శ్రద్ధ అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఆధ్యాత్మిక జీవనము నా మరొక ముఖ్యాంశము గురువునందు విశ్వాసము. ఏలైనా నేను పైన చెప్పినట్లు ఉన్నతాధ్యాత్మిక స్థితులు సాధించుటకు సమర్థుడగు గురుని సహాయం ఉపేక్షింపరానిది. అభ్యాసికి దైవ ప్రేరణ లభించుట కాతడే మధ్యవర్తి. అందుచేత మనమెంచుకొనడి మార్గదర్శి మహోన్నత సామర్థ్యము గలవాడును అనుభవ సిద్ధులు కలవాడును అయి ఉండుట కేవలము ఆవశ్యకము. మార్గదర్శకుని అర్హతను నిర్ణయించుటకు మనం అతనితో కొంతకాలము కూడి ఉండి అతనిని మన వశమున నున్న సమస్తోపకరణముల చేతను పరీక్షించవలెను. అట్లు మనము హేతువాద స్వానుభవముల ద్వారా అతని సామర్థ్యమును గూర్చి సంతృప్తులమైనచో నతనిని మన గురువుగా స్వీకరించి అతని నిర్దేశములకు విధేయులము కావచ్చును. ఈ సూత్రము నిరాదరించిన ఎడల మనము నిర్ణయము తీసుకొనుటలో మోసపోవచ్చును. మనము ఎవనిని గాని గ్రుడ్డిగా వాని బాహ్య స్వరూప జ్ఞాన ప్రదర్శనముల చేత నాకర్షితులమై అనుసరింపరాదు. ఒక వ్యక్తి యొక్క యథార్థ గుణములను సరిగా నిర్ణయించుటకు ఆధ్యాత్మిక రంగమున అతని అనుభవ సిద్ధులను లెక్కలోనికి తీసుకొనవలేను. మనము ఏ సత్యతత్వము ఆకాంక్షింతుమో దానినే అతని అందు అన్వేషించవలేను. ఈ రీతిగా మనకు నమ్మకము కుదిరినచో మనము సహజముగా అతని ఎడ అంతర్గతమగు ఆకర్షణననుభూతి చెందనారంభింతుము. అటుపై అతడే మన పాలిటి భావి నిర్ణేతయని భావింతుము. ఈ భావము క్రమగా శ్రద్ధగా పరిణతి చెంది మనమాతనిని ప్రేమించనారంభింతుము. మనమాతని వ్యక్తిత్వమునకు తగు గౌరవమిచ్చి అతని భావములకు తలయొగ్గి అతడు నిర్దేశించిన పథమున సాగిపోయేదము. శిక్షణావసరమున గడించిన ఫలితముల అనుభవ జ్ఞానమే గురుని అసాధారణ శక్తులను గూర్చి మనకు మరింత నమ్మిక ఏర్పరచును. మనము అతనికొక మానవాతీతునిగా చూడ మొదలెడెదము. ఇప్పుడు మన శ్రద్ధ మన ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా సహాయకారియగును. అది సందేహ మేఘములను పారద్రోలి మన త్రోవలోని అడ్డములను అగచాట్లను తొలగించి వేయును. శ్రద్ధ నిజముగా ఆధ్యాత్మిక నిర్మాణమునకు అంతకును ఆధారపీఠము. నీవు నిక్కముగా విజయము కోరినచో సత్యమునందు శ్రద్ధ, సాక్షాత్కారమునకై నీవనుసరించు మార్గమునందు శ్రద్ధ, విధేయతతో నీవు సేవించుచున్న యోగ్య గురువునందు శ్రద్ధ, ఇవియే నీ ఆధ్యాత్మిక మహాసౌధమునకు ఆధారశిల. ఈ శ్రద్ధ పాతుకొన్నచో నీలో ఒక అంతఃశక్తి నిన్ను ఆవరించిన దుష్టశక్తులనన్నింటినీ విదళింపజాలినంత మహత్తరమైనది ఉత్పన్నమగును. అది నీకవసరము కలిగినప్పుడెల్లా క్రొంగ్రొత్త దైవ ప్రేరణను ఆకర్షించుటకు సహాయపడును. ఇక్కడ బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే, మన ఆధ్యాత్మిక జీవితం లోపల మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే గురువు యందు విశ్వాసము, శ్రద్ధ. ఎందుకంటే బాబూజీ గారు ఇప్పుడప్పుడే మనకు చెప్పినట్లు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితులను సాధించాలి అంటే సమర్థవంతుడైనటువంటి గురువు యొక్క సహాయముని మనము ఉపేక్షించాలి. అంటే మనము అతన్ని కోరాలన్నమాట. సమర్థుడైనటువంటి గురువుని మనము కోరుకోవాలన్నమాట. అభ్యాసికి ఒక దైవ ప్రేరణ లభించి దానికి ఆ దారి గుంట ముందుకు సాగేదానికి సహాయం చేసేవాళ్ళు ఎవరు? మధ్యవర్తి అంటే గురువే. అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానాన్ని చేకూర్చేవాడు ఎవరు అంటే గురువే. కాబట్టి మనం ఎంచుకునేటువంటి మార్గదర్శి మహోన్నతమైనటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడై అనుభవ సిద్ధులు కలవాడై ఉండేది ఏంటంటే చాలా అవసరము, చాలా ఆవశ్యకము.
మార్గదర్శకుని అర్హతని మనము నిర్ణయించేదానికి మనము అతనితో పాటు కొంతకాలము ఉండి అతనిని మన లోపల ఉండేటువంటి కొన్ని ఉపకరణములతో పరీక్షించేయాలన్నమాట. ఇప్పుడు చాలామంది బాబూజీ మహారాజు గారి యొక్క సన్నిధికి వెళ్ళి ఆయనను పరీక్షించి ఆయన్ని గురువుగా స్వీకరించినటువంటి వాళ్ళే. ఆ రకంగా మనము ఎప్పుడైతే మన స్వ అనుభవం ద్వారా అతని సామర్థ్యాన్ని గురించి మనం సంతృప్తి చెందిన తరువాత మనం అతని గురువుగా స్వీకరిస్తే అప్పుడేంటంటే మనము అతని ఒక నిర్దేశాలకు విధేయులు కావచ్చు. అంతేగాని ఈ సూత్రాన్ని వదిలిపెట్టేసి మనము నిర్ణయం తీసుకోవడానికి వేరే మార్గాన్ని ఎంచుకుంటే మనం మోసపోతాం. అది ఏంటి అంటే ఎవరిని కానీ గుడ్డిగా నమ్మరాదు. వాళ్ళ బాహ్యమైనటువంటి స్వరూపం చూసి కానీ వాళ్ళ జ్ఞాన ప్రదర్శన పాండిత్యం చూసి కానీ మనము ఆకర్షితులు కారాదు. కొందరు చాలా బాగా మాట్లాడుతుంటారు, జీవ బ్రహ్మ ముక్తి అన్నీ మాట్లాడుతుంటారు. గంటల తరబడి వాళ్ళు స్పీచ్లు ఇస్తుంటారన్నమాట. కాకపోతే లోపల దాని గురించి ఇంత కూడా ఒక స్థితి కూడా వాళ్ళలో ఉండదన్నమాట. అప్పుడు అది ఏంటి, వ్యర్థము. అటువంటి వాళ్ళని ఎవరైనా గురువులుగా స్వీకరిస్తే మోసపోయినట్టే. బాహ్యమైనటువంటి ఆకర్షణ చూసి కూడా ఎవరూ మోసపోకూడదు. ఒక వ్యక్తి యొక్క యథార్థ గుణాల్ని సరిగ్గా నిర్ణయించేదానికి ఆధ్యాత్మిక రంగంలో అతనికి ఉండేటువంటి అనుభవ సిద్ధులే ఉన్నాయి కదా, దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. అంటే మనము ఏ సత్యతత్వాన్ని ఆకాంక్షించి ఈ దారికి వెళ్ళాలని అనుకుంటున్నామో దానినే మనము అతని యందు అన్వేషించాలి, చూడగలగాలి. చూడాలి అంటే ఆయనలో ఉంటే మనం చూస్తాం, లేకపోతే ఏం చూసేదానికి అవుతుంది. అలాగే బాబూజీ మహారాజ్ గారి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఆ సత్యవస్తువు గోచరమైంది కాబట్టి ఆయన పట్ల అంత ఆకర్షణ అన్నమాట. ఇంకా చూద్దాము, తనివి తీరా చూద్దాము, ఆయన సన్నిధిలో ఉందాము. ఆయన గురించి పరితపించేటువంటి హృదయాలు ఎన్నో, కొన్ని వేలు, లక్షలు. కాబట్టి ఎందుకు అలాగా అంటే ఆయనలో ఆ సత్యవస్తువు యొక్క దర్శనం అన్నమాట. ఆ దర్శనం కలుగుతుంది కాబట్టే ఆయన్ని చూడాలి చూడాలి అని ఇంకా ఇంకా ఎక్కువగా ఆరాటపడుతుందన్నమాట హృదయం. అది బాబూజీ గారు చెప్తున్నారు. ఈ రీతిగా మనకు నమ్మకం కుదిరిన తర్వాత మనము ఆయన్ని గురువుగా స్వీకరిస్తే మనలో సహజంగానే ఆయన ఎడల అంతర్గతంగా ఆకర్షణని అనుభవం చెందుతాము. అయిన తర్వాత ఏమవుతుంది, అతడే మన పాలిటి భావి నిర్ణేత అని. ఎందుకంటే ఇతనే నాకు సరైనటువంటి గురువు, ఇతని పాదాలు గట్టిగా పట్టుకోవాలి, వదలకూడదు. ఇతనే నన్ను ఆ గంతవ్యం వరకు, అంటే ఆ గమ్యం వరకు నన్ను తీసుకెళ్ళేటతను అని మన హృదయము గట్టిగా చెబుతుందన్నమాట. ఇతను తప్పించి ఇంకా నీకు 3 లోకాలలో వెతికినా కూడా ఎటువంటి గురువు దొరకడు. ఇతనే నీకు మార్గదర్శి, ఇతనే నిన్ను నీ గమ్యానికి చేర్చగలిగేటువంటి సమర్థుడు అని చెబుతుందన్నమాట. అప్పుడు ఏం చేస్తాము, మనము క్రమంగా ఆ గురువు పట్ల శ్రద్ధని పెంచుకుంటూ పోతామన్నమాట. అంతేకాకుండా ఆ గురువులో ప్రేమ భావన పెరుగుతూ పోతుందన్నమాట. మనం అతన్ని వ్యక్తిత్వమునకు తగు గౌరవనిచ్చి అతన్ని భావాలకు తల ఒగ్గి అతను నిర్దేశించినటువంటి పథంలో ముందుకు సాగడానికి నిశ్చయిస్తామన్నమాట. అలాగే సాగుతూ పోతాం. తర్వాత శిక్షణావసరమును గడించినటువంటి ఫలితంలో అనుభవ జ్ఞానం ఏముంది కదా, అది గురువు అసాధారణ శక్తులను గూర్చి మనకు మరింత నమ్మకము ఏర్పరుస్తుందన్నమాట. అయిన తర్వాత అతన్ని ఒక మానవాతీతునిగా చూసేదానికి మనం మొదలు పెడతాము. ఈ మానవాతీతుడు అనేదానికి నా ఒక స్వ అనుభవం మీతో పంచుకోదలుచుకున్నాను. అయ్యగారిని దర్శించుకొని ఆయనతో సంపర్కం పెరిగిన తర్వాత ఆయన్ని నేను చూడడానికి రాయచూరు వెళ్ళేదాన్ని, ఆయన బళ్ళారికి వచ్చేవాళ్ళు. ఇలాగా ఎన్నో సత్సంగాలకు వెళ్ళేవాళ్ళము, ఆయన కూడా వచ్చేవాళ్ళు. ఈ రకంగా బాబూజీ గారి ఒక కృపతో ఆధ్యాత్మిక ఒక మార్గంలో నడవడానికి ఎప్పుడు మొదలుపెట్టిన తర్వాత ఇలాగే అయ్యగారి గురించి వాళ్ళు వీళ్ళు అంతా చెప్తూ ఉండేవాళ్ళు. అలాగూ ఇలాగూ అన్ని రకాలుగా చెప్పేవాళ్ళు. ఇదంతా వింటుంటే నాకు అప్పుడు ఇంకా చాలా చిన్న వయస్సు చిన్నది.
అనుభవం అసలు ఏమీ లేదు. కానీ ఎందుకో మనసు అటువంటి మాటలకి అసలు చెవి ఇవ్వాలనిపించేది కాదు, ఇష్టము అవ్వేది కాదు. ఎందుకంటే మనం వచ్చింది మార్గం ఆధ్యాత్మికంగా మనం పురోభివృద్ధి చెందడానికి వచ్చాం, కానీ ఇవన్నీ తీసుకుని ఏం చేయాలి, ఎంత వ్యర్థం అనిపించేసేది నాకు. ఇలాగే ఈ రకంగానే ఉండేది. ఒకసారి ఆయన బళ్ళారికి వచ్చారు. అప్పుడు ఒక మా సోదరి ఆయన్ని అడిగారన్నమాట, అయ్యగారండి, బుద్ధుడు చాలా తప్పు పని చేశారు, పిల్లలందరినీ వదిలేసి అరణ్యానికి వెళ్ళిపోయి చాలా గొప్ప తప్పు చేశారు, ఆయన అపరాధం కదా అది అని గట్టిగా చెప్పిందనమాట. అప్పుడు అయ్యగారు అన్నారు, చూడు, పెద్దవాళ్ళ తప్పులన్నీ కనిపెట్టేది పెద్ద తప్పు అని అన్నారు. అనగానే నాకు ఒక్క నిమిషం ఏదో లాంటి ఒక కొత్తదనం విన్నట్టుగా అనిపించింది. నాకేంటప్పా ఇది అనేటట్టుగా అనిపించింది. అరే, అంటే వేరే వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడుకోవడము మన తప్పు అని అర్థం. అందులో పెద్దవాళ్ళ గురించి, మహాపురుషుల గురించి మాట్లాడడం అసలు తప్పు అని అన్నారు. అప్పుడు నాకు ఆయన ఒక మానవాతీతులుగా కనిపించేశారనమాట. అప్పుడు నేను ఆయనకు పత్రంలో లేఖలో రాశానన్నమాట, మానవాతీతులను ఈ ప్రాపంచికమైనటువంటి ఈ చౌకట్టులో, ఈ పరిధిలో నేను సీమితం గావించలేను అని చెప్పి రాశానన్నమాట. అంటే ಕನ್ನಡలో ಏನು చెప్తారంటే, మానవాతీతరನ್ನು ప్రపంచದ చౌకಟ್ಟಿನಲ್ಲಿ ನಾನು ನೋಡಲಾರೆ అని. ఈ ప్రపంచపు చౌకట్టు ఏముంది కదా, అంటే 4 దిశలుగా ఫ్రేమ్ అంటారు కదా, ఒక ఫోటోకి ఒక ఫ్రేమ్ వేసేస్తే ఎలాగంటే ఆ ఫోటో వచ్చేసేస్తే ఆ ఫ్రేమ్లో సీమితం అన్నమాట, ఇంకా అది దాని నుంచి అది బయటికి వెళ్ళడానికి లేదు. అలాగే మానవాతీతులైనటువంటి వాళ్లను అటువంటి ఒక చౌకట్టులో, అంటే ఆ పరిమితి లోపల నేను చూడలేను అని చెప్పి రాశానన్నమాట. అంటే ఇది ప్రత్యక్షంగా అనుభవించి, అది ఆ ఒక విషయాన్ని బాబూజీ గారి కృపతో అనుభవించి అనుభవపూర్వకంగా రాసింది. అది ఈరోజు ఇక్కడ చదువుతుంటే నాకు అది గుర్తొస్తుంది అన్నమాట. మానవాతీతునిగా మనము చూసేదానికి మొదలు పెడతాము బాబూజీ గారిని. ఇప్పుడు మన శ్రద్ధ అనేది ఏముంది, మన ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధికి చాలా సహాయకమవుతుంది, దోహదకారి అవుతుంది అని. అది సందేహ మేఘాలను పారద్రోలి, అంటే మనలో ఏవేవో సందేహాలు ఉంటాయి అవన్నీ తీసేస్తుంది అనమాట. మన దారిలోని అడ్డంకులన్నింటినీ తొలగించేస్తుంది, అగచాట్లన్నింటినీ తొలగించేస్తుంది. అప్పుడు శ్రద్ధ నిజంగా ఏంటంటే ఆధ్యాత్మిక నిర్మాణానికి అంతటికీ ఆధారపీఠం అవుతుంది, బునాది రాయి అన్నమాట. మొదటి ఒక్క రాయి వేస్తారు, అది చాలా ముఖ్యం అన్నమాట. ఏదన్నా భవంతిని మనం నిర్మాణం చేయాలంటే ఆ మొదటి రాయి ఏముంది కదా, చాలా ముఖ్యం అన్నమాట అది. ఆ రకంగా మనము నిక్కంగా విజయం కోరినాము అంటే సత్యం లోపల శ్రద్ధ, సాక్షాత్కారంకై మనం అనుసరించేటువంటి మార్గంలోనూ శ్రద్ధ, విధేయతతో మనము సేవించుచున్నటువంటి ఆ యోగ్యమైనటువంటి గురు మహారాజు గారి యందు శ్రద్ధ, ఇవి మన ఆధ్యాత్మిక మహాసౌధానికి ఆధారశిలములు. చూడండి, దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. అంటే సత్యవస్తువులో శ్రద్ధ ఉంచాలి, మన సాధనా మార్గంలో శ్రద్ధ ఉంచాలి, మన గురుగారి యందు అనన్య శ్రద్ధ ఉంచాలి. ఇది చాలా ముఖ్యం. ఈ శ్రద్ధ అనేది ఎప్పుడైతే పాతుకొనిందో మన లోపల ఒక అంతఃశక్తి అనేది మనల్ని ఆవరించినటువంటి దుష్ట శక్తులన్నింటినీ విల్లింపజేసి మహత్తరమైనటువంటి ఒక శక్తిని ఉత్పన్నం చేస్తుందన్నమాట. అది మనకు అవసరమైనప్పుడల్లా కొత్త దైవ ప్రేరణను ఆకర్షించేదానికి సహాయపడుతుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని బాబూజీ గారు ఇవాళ మనకి శ్రద్ధ అనేటువంటి ఈ అధ్యాయం ద్వారా తెలిపారనమాట. కాబట్టి మిత్రులారా, మనకు సుదైవముగా బాబూజీ గారు లాంటి సమర్థ సద్గురువులు దొరికినారు. ఆయనందు అనన్య భక్తి శ్రద్ధ విశ్వాసాలతో మనము సాధన చేస్తూ పోయినామంటే తప్పకుండా మనము ఆ సత్యవస్తు ప్రాప్తిని పొందగలము అని బాబూజీ గారు చెప్తున్నారు. అంటే ఆ శ్రద్ధ అనేటువంటి పునాది రాయిని వేస్తే ఆధ్యాత్మికత అనేటువంటి భవ్య
భవనాన్ని మనము నిర్మాణం చేయగలుగుతాము అని మనకి ఆశ్వాసన ఇచ్చారనమాట బాబూజీ గారు ఈ సత్సంగంలో. కాబట్టి ఈ విషయాన్ని మనము మన హృదయంలో పెట్టుకొని మన మనస్సులో ఆ ఒక చింతనను చేసుకుంటూ ఇవాల్టి సత్సంగాన్ని ముగిద్దాము. మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం. Mm-hmm.